లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసే ప్రక్రియకు స్వస్తి పలుకుతూ పరిశ్రమలే ఇకపై నేరుగా విద్యాసంస్థలు నెలకొల్పనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా కనీసం 20 పరిశ్రమలు ఈ రకమైన కళాశాలల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మన రాష్ట్రం నుంచి మహీంద్రా సత్యం కళాశాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంది. కంప్యూటర్ వాడకం పెరిగిన తర్వాత దేశంలో ఇంజనీరింగ్ విద్యకు డిమాండ్ పెరిగింది. కారణం సాఫ్ట్వేర్ పరిశ్రమలు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఎక్కువగా అవకాశాలు కల్పించడమే. సాఫ్ట్వేర్ పరిశ్రమల్లోని మొత్తం ఉద్యోగాల్లో 40% ఇంజనీరింగ్ వారికే కేటాయిస్తున్నట్లు ఓ అంచనా. ఎందరో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యపైనే మక్కువ చూపడం వల్ల విద్యలో నాణ్యత ప్రమాణాలు రాను రాను దిగజారే పరిస్థితి ఎదురవుతోంది. మన రాష్ట్రంలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సిఐఐ, అసోచామ్, నాస్కామ్, ఫిక్కీ వంటి బహుళ ప్రాచుర్య సంస్థల సర్వేలు ఇప్పటికే హెచ్చరించాయి కూడా. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు నేరుగా విద్యా సంస్థలు నెలకొల్పగలిగితే మరింత మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఇలా చేస్తే ఇండస్ట్రీస్ తమ బెస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళ దగ్గర ఉన్న రీసెర్చ్ ల్యాబ్స్ విచ్ ఆర్ వెరీ హై ఎండ్ ల్యాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సిమెన్స్, లేదా మీరు బిహెచ్ఈఎల్లో చూడండి, బిఎంఎల్లో చూడండి, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ అవన్నీ చాలా ఉచ్చ స్థాయికి ఉండే ట్రైనింగ్ సెంటర్స్ అన్నమాట. ఈ విధంగా వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్, వాళ్ళ రీసెర్చ్ సెంటర్స్ మన స్టూడెంట్స్కి లాభిస్తాయి అన్నమాట. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్న ఈ కళాశాలల వల్ల సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులకు ఆస్కారం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. బిహెచ్ఈఎల్, ఐడిఎల్, బీడీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, సిమెన్స్, మహీంద్రా వంటి సంస్థలకు అపారమైన వనరులు, పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. అవి స్వయంగా అవసరమైన శిక్షణతో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఏఐసిటిఈ చెబుతోంది. మన రాష్ట్రంలో మహీంద్రా సత్యం కళాశాల కోసం దరఖాస్తు చేసుకుంది.